చెప్పు అర్జున్. అమ్మా అది అదేంటంటే అది కూడా చూయింగం అది ఇది అని ఏదో వినపడింది నాకు. అమ్మా అది నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నానమ్మా. వాడే అర్జెంట్ అని ఫోన్ చేశాడు. ఒక 5 ఏళ్ల పిల్లాడు చూయింగం నమ్మలేటప్పుడు మింగేశాడంటమ్మా. అది ఊపిరితిత్తులో ఇరుక్కుందంట. పిల్లాడు ఊపిరి తీసుకోలేకపోతున్నాడంట. ఈ టైంలో ఏ ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని అడుగుతున్నాడమ్మా. నేను వాడికి గైడ్ చేస్తున్నానమ్మా. ఇంతకీ ఎవరా ఫ్రెండ్? నీ ఫోన్ ఎలా ఇవ్వు. అమ్మా లేటుగా వచ్చి ఫ్రెండు అంటున్నావు, రాత్రంతా తిరిగొచ్చి ఫ్రెండు అంటున్నావు. ఫోన్లో ఎవరని అడిగితే ఫ్రెండు. అసలు ఎవర్రా ఫ్రెండు? ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫోన్ ఎలా ఇవ్వు. అమ్మా అది ఇవ్వు. ఏంటి ఇందులో పీకే అని పేరుంది? ఇటీవండి. పీకే అంటే పాల పిట్ట కిషోర్. వాడిని అలాగే పిలుస్తామమ్మా. హస్కీ వాయిస్ లో మాట్లాడుతున్నావు అర్జున్. అదే చెప్పాను కదమ్మా, ఫ్రెండ్ కొడుక్కి కొంచెం సీరియస్ ప్రాబ్లం అని. ఐఎమ్ సారీ అర్జున్. ఇంత వయసు వచ్చిన కొడుకుని ఇలా ఇండీసెంట్గా ఫోన్ ఇవ్వమని అడగడం, చెక్ చేయడం నాకు కరెక్ట్గా అనిపించలేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ ఇంట్లో ప్రేమ సమస్యలో చిక్కుకుని మీ అన్న చాలా చిత్రహింసలు అనుభవిస్తున్నాడు. నువ్వు కూడా ఇలాంటిదేదో ఒక సమస్యలో ఇరుక్కోకు. అమ్మా లవ్వు గివ్వు ఇలాంటివన్నీ చేయడానికి ముందు నాకు టైం ఎక్కడుందమ్మా అసలు. అమ్మా ఆఫీస్ వదిలితే ఇల్లు, ఇల్లు వదిలితే ఆఫీసు, మధ్యలో కొంచెం ఫ్రెండ్స్, అంతే అమ్మా నా లైఫ్ స్టైల్. నమ్మండమ్మా, నా ఫుల్ కాన్సన్ట్రేషన్ మన కన్స్ట్రక్షన్ బిజినెస్లోనే ఉందమ్మా. అది తప్ప నాకు వేరే ఆలోచన లేనే లేదమ్మా. నిజంగానా? మీరస్సలు దిగులు పడకండమ్మా. నేను నా మనసు తలుపుల్ని ఎప్పుడు మూసించాను. ఎలాంటి ప్రేమైనా సరే నా మనసులోకి రావడం అస్సలు కుదరని పనమ్మా. గుడ్ నైట్ అర్జున్. గుడ్ నైట్ అమ్మా. అమ్మా నేను ప్రేమలో పడాలనుకోవట్లేదమ్మా, మోసం చేయాలనుకోవడం లేదు. నేను కన్స్ట్రక్షన్ బిజినెస్లో మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ పట్టీలమ్మాయి సత్య నాకు అసలు గుర్తు రానే రాకూడదు, తనతో అసలు ప్రేమలో పడకూడదు అనుకుంటున్నానమ్మా. కానీ ఇదంతా జరుగుతుందేమో అని నాకు భయంగా ఉందమ్మా. అవునమ్మా, నా మనసు తలుపులు మూసొంచినా ఈ ప్రేమ కిటికీ తెరుచుకుని లోపలికి వచ్చేసిందమ్మా తను. ఇప్పుడు నేనేం చేయాలమ్మా? ఐఎమ్ సారీ అమ్మా, ఐఎమ్ రియల్లీ సారీ. సత్య, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? తెల్లారితే అభిరామ్ నిశ్చితార్థం. దాన్ని ఎలా ఆపాలి? అభిరామ్తో దేవి ప్రాణాలతో ఉంది అన్న విషయం చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఏదైనా ప్లాన్ రాసి పెట్టుకున్నావా? మండపం స్కెచ్ అయితే ఉంది, అలాగే ఎవరెవరు వస్తున్నారో అనే లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. అలాగే ఈవెంట్లో ఏమేం ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారో కూడా నాకు తెలుసు. వీటన్నిటి ద్వారా నేను కొన్ని ఐడియాస్ ఆలోచించాను. ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా దీన్ని ఆపగలమనే నమ్మకం నాకుంది. ఆల్రెడీ ఒకసారి ట్రై చేసి ఏది వర్కౌట్ అవ్వలేదు కదా సత్య. దయచేసి ఈ టైంలో నాతో ఎవరు నెగిటివ్ గా మాట్లాడద్దు. నాకు నా అక్క దేవి జీవితమే ముఖ్యం. ఈ నిశ్చితార్థం జరిగితే నా అక్క దేవి జీవితం నాశనం అవుతుంది. అందువల్ల ఎలాగైనా నేను ఈ నిశ్చితార్థాన్ని ఆపి తీరుతాను. నేను చేసే ఈ పని వల్ల అభిరామ్కి పెళ్లి చేయాలి అన్న ఆలోచన కూడా చాముండేశ్వరికి మళ్ళీ రాకూడదు. ఈ దెబ్బతో అంతా ముగిసిపోవాలి. దీనికి ఒక శాశ్వత ముగింపు పలకాలి. ఇంత నమ్మకంగా చెప్తున్నావు, అసలేం ప్లాన్ చేసావే నువ్వు? నాకు కూడా కొంచెం చెప్పు. ఇది నేను చేయబోయే పని. నేను చేసే ఈ పని వల్ల అభిరామ్కి దేవి గుర్తు రావాలి. జన్మలో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోలేను అనే స్టేజ్కి అభిరామ్ని తీసుకువెళ్ళి వదిలేస్తాను. రేపు అభి ఎంగేజ్మెంట్.
ఇప్పటికే ఒకసారి ఈ ఫంక్షన్ ఆగిపోయింది. ఈసారి ఈ నిశ్చితార్థం జరిగి తీరాలి. ఏ అపశకునం జరగకుండా నువ్వే చూసుకోవాలి దేవుడా. అత్తయ్య, ఎస్, కమిన్. అత్తయ్య, పాలు. ఏంటిది? విరిగిపోయిన పాలు తీసుకొచ్చావు. అత్తయ్య, నీకు గమనించలేదు అత్తయ్య. స్టూపిడ్. రేపు అన్ని విషయాలు కరెక్ట్ గా ఉండాలని నేనే టెన్షన్ లో ఉన్నాను. అపశకునంగా విరిగిపోయిన పాలు తీసుకొచ్చావు. నేనిప్పుడు పాలు కావాలని అడిగానా? ఆ? ఏయ్, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నేను నిన్ను కొట్టలేదు కదా. ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక పని చేయడం, ఖండిస్తే ఆ ఊ అని ఏడ్చి డ్రామాలాడి మీ నాన్నతో చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతావని పెట్టి సర్దుకోవడం. ఇదే కదా నీ ప్లాన్? జస్ట్ గెట్ అవుట్. నీ మొహం నాకు చూపించుకో. ఏంటమ్మా, ఏమైంది? చూడరా దాన్ని. నేనే రేపు జరగబోయే అభి నిశ్చితార్థం గురించి ఆలోచిస్తూ కంగారుగా ఉన్నాను. ఇది అపశకునంగా నాకు విరిగిపోయిన పాలు తీసుకొచ్చి ఇస్తోంది. విరిగిపోయింది పాలే కదమ్మా, దానికి ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నారు? అర్జున్, జరగబోయే మంచి చెడు ముందుగానే చెప్పేదే శకునం. అది నేను స్ట్రిక్ట్ గా ఫాలో అవుతానని నీకు తెలుసా తెలీదా? తెలుసమ్మా, మీరు రిలాక్స్ అవ్వండి. రేపు జరగబోయే ఫంక్షన్ చాలా బాగా జరుగుతుంది. ఎవ్వరి వల్ల ఎలాంటి సమస్య రానే రాదు. మీరు ధైర్యంగా నమ్మకంగా ఉండండమ్మా. అభి పూజ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకునే వరకు నేను ప్రశాంతంగా ఎలా ఉండగలనరా? అభిని తలుచుకుంటే నాకు టెన్షన్గా ఉంది. ఈసారి ఏదైనా తప్పు జరిగింది అంటే నా పరువు మర్యాద అన్నీ పోతాయిరా. అమ్మా, అలా ఏం జరగదమ్మా. మీ పక్క ధైర్యంగా కొడుకుని నేనున్నాను. ఏ సమస్య రాకుండా అన్ని విషయాలు నేను చూసుకుంటాను. ఇలా చూడమ్మా, మీరు అభి గురించి దిగులు పడకండి. నిజంగా చెప్తున్నావా? ఎస్, హీస్ మై రెస్పాన్సిబిలిటీ. వాడు రేపు చాలా మంచివాడ్లా బాధ్యత గల వ్యక్తిలా ఉంటాడు. అందుకు నేను గ్యారంటీ అమ్మా. ఓకే అర్జున్, నేను నిన్ను నమ్ముతున్నాను. రేపు నువ్వు అభిని తీసుకుని కొంచెం త్వరగా బయలుదేరు అర్జున్. నేను ఇంట్లో చిన్న పూజ చేసుకుని వస్తాను. సరే అమ్మా, రిలాక్స్. గుడ్ నైట్ అమ్మా. నేను ఇది క్లీన్ చేయమని చెప్తాను. సరే అర్జున్. హే, కార్ వచ్చింది. మేడం వచ్చుంటారు. అక్క, నువ్వు ఉండాల్సిన ఫోటోలో నీకు బదులుగా పూజ ఉంది. నువ్వు దిగులు పడకక్క. ఈ నిశ్చితార్థాన్ని ఎలాగైనా నేను ఆపి తీరుతాను. నేత్రన్, అన్ని ఏర్పాట్లు గ్రాండ్ గా జరుగుతున్నాయా? ఎక్స్టీరియర్ వర్క్ కంప్లీట్ అయింది మేడం. ఇంటీరియర్ వర్క్ మాత్రం లాస్ట్ లో కొంచెం బ్యాలెన్స్ ఉంది మేడం. ఓకే, మీ అందరికీ స్ట్రిక్ట్ గా చెప్తున్నాను. ఎవరు ఏ పని చేయాలనుకున్నా అది నా ఆర్డర్ లేకుండా ఎవరు ఏం చేయకూడదు. దిస్ ఈవెంట్ ఈస్ టోటలీ అండర్ మై కంట్రోల్. నా అప్రూవల్ లేకుండా ఎవరు కూడా ఏ పని చేయకూడదు. రేయ్, ఏంట్రా అరిగిపోయిన రికార్డ్ లాగా మేడం ఉదయం నుంచి ఇదే చెప్తోంది. సైలెంట్ గా ఉండు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ ఫంక్షన్ కి వచ్చే గెస్ట్స్, విఐపీస్, చాముండేశ్వరి ఫ్యామిలీ మెంబర్స్, అలాగే కమలనాథ్ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్లతో ఎవరూ పర్సనల్ గా మాట్లాడకూడదు. నాట్ ఈవెన్ అ వర్డ్. జాగ్రత్త. అందరికీ నేను చెప్పింది అర్థమైందా? Yes, మేడం. సరే, పదండి లోపలికి వెళ్దాం. మేడం, కార్ లో ఎంగేజ్మెంట్ కేక్ బాక్స్ ఉంది, అది నేను తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతాను. బీ కేర్ఫుల్. Okay, madam. శక్తి, నేత్ర, Yes, madam. అతనికి హెల్ప్ చేయండి. అవన్నీ జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్ళండి. Okay, madam. చెప్పింది Okay, అర్థమైందిగా? madam. Right. రండి లోపలికి. ఓకే మేడం.
మేడం మీ బ్యాగ్ ఇవ్వండి మేడం, నేను తీసుకొస్తాను. ఏయ్, ఈ ఈవెంట్లోనే చాలా ముఖ్యమైనది రింగ్ ఎక్స్చేంజ్ సెరమనీ.